నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు కదం తొక్కారు. ఉదయం నుంచి రాత్రి వరకు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వంట వార్పు చేపట్టి అక్కడే భోజనం చేశారు. ఆర్డీఓను అడ్డుకుని కారు దహనానికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. 61వ నంబరు జాతీయ రహదారిపై దిలావర్పూర్, గుండంపల్లి, సముందర్పల్లి, రత్నపూర్, కాండ్లీ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మంగళవారం ఉదయం 11 గంటలకు మొదలైన ఆందోళన రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు రహదారిపైనే వంటవార్పు నిర్వహించి అక్కడే భోజనం చేశారు. చీకటి పడ్డంతో సెల్ఫోన్ల వెలుతురులో నిరసన కొనసాగించారు. ఇథనాల్ పరిశ్రమను తరలిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తమ ఉద్యమానికి మద్దతు తెలపడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారు. వారు కనబడ్డం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆందోళన కారణంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికుల వాహనాల్ని పోలీసులు మరో మార్గంలో పంపించారు. లారీలు ఇటు నిర్మల్ వరకు, అటు భైంసా వరకు నిలిచిపోయాయి. నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి నిరసనను విరమింపజేసేందుకు యత్నించినా ఆందోళనకారులు ససేమిరా అన్నారు. పరిశ్రమను ఈ ప్రాంతం నుంచి తరలించాలంటూ 128 రోజులుగా శాంతియుతంగా రిలే దీక్షలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే జాతీయ రహదారిపై నిరసన చేపట్టామని తెలిపారు. కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించారు. ఆర్డీఓ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆమె కారును అడ్డుకున్నారు. దీంతో రాత్రి 9:30 వరకు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో బీపీ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. ఎస్పీ తన వాహనంలో ఆమెను నిర్మల ఆసుపత్రికి తరలించారు. ఆర్డీఓ కారుపై దాడి చేసిన కొందరు ఆందోళనకారులు ఎత్తి ఒక పక్కకు పడేశారు. పోలీసులు సరిచేసి రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. ఇంతలో కొందరు చలిమంటలోని నిప్పు కణికలు తీసుకొచ్చి కారులో పడేశారు. పొగ రావడం గమనించిన పోలీసులు వెంటనే నిప్పు ఆర్పేశారు. దిలావర్పూర్లో ఆందోళనలపై స్పందించిన కలెక్టర్ అభినవ్ సీఎం కార్యాలయానికి నివేదిక పంపినట్లుగా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత జాతీయ రహదారిపై వాహనాల రాకపోకల్ని పోలీసులు పునరుద్దరించారు. ప్రస్తుతానికి ఆందోళన విరమించిన ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు.